నమస్తే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో తెలగపిండి కూర రుచిగా ఎలా వండాలో చూద్దాం. తెలగపిండి కూర కోసం ముందుగా తెలగపిండి, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో సగం పైగా వాటర్ వేసుకుని ముందుగా తీసుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని మనం తీసుకున్న వాటర్లో వేసి ఫస్ట్ వాటిలో 4 వెల్లుల్లి రెబ్బలు వేసి, తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి, తర్వాత ఒక స్పూన్ పచ్చికారం వేసి, మనకి కూరకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఫైనల్ గా మనం బెల్లం పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి ఇప్పటి వరకు మనం చేసి పెట్టుకున్న గిన్నెని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక ప్లేట్ తీసుకుని గిన్నెని మూసేసేయాలి. ఈ తెలగపిండి కూర తాలింపు కోసం ఒక ప్లేట్ లో వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అండ్ ఆముదాలు తీసుకుని అండ్ ఇంకొక ప్లేట్ లో తెలగపిండి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం స్టవ్ మీద పెట్టిన గిన్నెని 10 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా బబుల్స్ లో వస్తాయి. అప్పుడు ఒక గరిటె తీసుకుని కారం అంటున్నట్టు ఉంటుంది, అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న తెలగపిండిని అయితే స్లోగా వేసుకుంటూ గరిటెని ఆ వాటర్ లో తిప్పుతూ ఉండాలి. మనం ఎంత కూర చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా తెలగపిండి తీసుకోవాలి. మేమైతే ఒక ప్లేట్ నిండా తీసుకున్నాం అనమాట. ఆ తెలగపిండిని ఈ వాటర్ లో వేసి కాసేపు అలా మిక్స్ చేస్తూ 5 to 10 మినిట్స్ అలా తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పాక కాసేపు అయిన తర్వాత ప్లేట్ పెట్టి మొత్తం లిడ్ అంతా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో కాసేపు పక్కన పెట్టుకోవాలి. 5 to 10 మినిట్స్ అయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఫామ్ అవుతుంది. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ గరిటతో అటు ఇటు తిప్పుకోవాలి. ఏమన్నా ఉండలు ఉంటే అదంతా మొత్తం మిక్స్ అవుతుంది. తెలగపిండి కూర తాలింపు కోసం ఒక మూకుడి తీసుకుని లో ఫ్లేమ్ లో స్టవ్ వెలిగించి దాంట్లో మనకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ ఒక 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం తాలింపు సరుకులు తీసుకున్నాం కదా, ముందుగా వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. వేసి కాసేపు అవి వేగాక తర్వాత దాంట్లో ఆముదాలు అయితే వేసాము. ఆముదాలతో పాటు ఇంకా తాలింపు సరుకుల్లో మిగిలిన జీలకర్ర అండ్ ఎండుమిర్చి, ఫైనల్ గా కరివేపాకు వేసి ఫినిష్ చేసాము. ఇది కాసేపు 5 మినిట్స్ అయితే బాగా వేగనివ్వాలి, పచ్చి వాసన పోయే వరకు. 5 మినిట్స్ తాలింపు కోసం ఇవన్నీ బాగా వేగాక ముందుగా మనం చేసి పెట్టుకున్న తెలగపిండిని అయితే ఈ తాలింపులో వేయాలి. సో ఈ తాలింపులో వేసి బాగా మిక్స్ చేయాలి. మొత్తం ఆ తాలింపు సరుకులంతా ఈ కర్రీకి పట్టాలి కదా, అందుకని చెప్పేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు అయితే మంచి ఫ్లేవర్ తెస్తుంది తెలగపిండి కర్రీకి. సో ఇవైతే మెయిన్ అనమాట. అండ్ ఆవుదాలు కూడా ఈ కర్రీకి మంచి టేస్ట్ తీసుకొస్తే తెలగపిండి కూర మన హెల్త్కి చాలా మంచిది. తెలగపిండిలో మళ్ళీ మనకి బీరకాయ అండ్ పచ్చిరొయ్యలు కూడా వేసుకుని వండుతారు. ఫైనల్లీ మన తెలగపిండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.